ఏవిఎం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నివాళులర్పించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్। ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి, విద్యతోనే మార్పు సాధ్యం। ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్। టీఎంఆర్ఈఐఎస్ విద్యాలయంలో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు అలరించిన విద్యార్థుల నృత్యాలు। ఏటీసీతో ఉపాధి అవకాశాలు మెరుగు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్। మండేపల్లిలోని ఏటీసీ కేంద్రంలో పరిశీలన। మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమం। స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు। జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి ఇన్ఛార్జి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఇక్కడ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు। జగిత్యాల జిల్లాకు చెందిన కూర్మా రాజవ్వ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్యలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి 75,000 ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు డబ్బులను మంజూరు చేయించారు। కాగా ఎల్ఓసి మంజూరు చేయించడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। విద్యార్థినులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు। మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సందర్భంగా తంగళపల్లి టీఎంఆర్ఈఐఎస్ విద్యాలయం మంగళవారం ఘనంగా నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ హాజరయ్యారు। ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, బాలకార్మిక నిర్మూలన అంశాలపై ప్రదర్శన ఆకట్టుకుంది। ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులు ఏం చదువుతున్నారు, తర్వాత ఏం చదువుతారు, వారి ఆసక్తి ఏంటి అని ఇన్ఛార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు। వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు। పలువురు టీచర్లకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు। ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ నిర్వాహకులు సన్మానించారు। అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు। తంగళపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు। ఏటీసీలోని సిఎన్సి మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేటెడ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ FEM కోర్సుల్లో భాగంగా వివిధ యంత్రాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు। ఆడపిల్ల సమస్య ఉంటే ధైర్యంగా 1098కు ఫోన్ చేయండి। మంగళవారం మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి గారు పాల్గొని స్నేహిత కార్యక్రమం యొక్క ఉద్దేశం బాలల హక్కులు, ఆడపిల్లలకు సంబంధించిన చట్టాలు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు రెండ్ల కళింగ శేఖర్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్ సాకి, సెంటర్ అడ్మిన్ లక్ష్మి, మెడికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సృజనాదేవి, టీచర్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు।